గతంలో కాంట్రాక్టులు కమిషన్లకు కక్కుర్తిపడి కీలకమైన ఆ బైపాస్ నిర్మాణాన్ని అటకెక్కించారు. కానీ ప్రజావసరాలే పరమావధిగా భావించిన వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రహణం వీడింది. అడ్డంకులన్నింటినీ చకచకా తొలగించి శంకుస్థాపన చేయటమే కాకుండా దాదాపు 90% పూర్తి చేశారు. కట్ చేస్తే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానికి రింగ్ రోడ్డు సాకుతో బైపాస్ పై కక్ష కట్టారు. ప్లానింగ్కు విరుద్ధం అంటూ నిర్మాణాలు ఆపేశారు. 18 నెలల తర్వాత అదే బైపాస్కు గ్రీన్ సిగ్నల్ అంటూ క్రెడిట్ కొట్టేయడానికి డ్రామాలాడుతున్నారు. నాడు అడ్డుపడి నేడు అదే దిక్కైన విజయవాడ వెస్ట్ బైపాస్ పై సాక్షి టీవీ స్పెషల్ ఫోకస్. అమరావతి పేరుతో చంద్రబాబు 2014 నుంచి 19 మధ్య చేసిన డ్రామాలు అన్నీ ఇన్ని కాదు. ఆయన పాలన మొత్తం అమరావతి చుట్టూనే తిరిగింది. పొద్దున్న లేస్తే నోట్లో నుంచి అమరావతి మాట తప్ప మరో మాట రాలేదు. కేవలం రాజధాని నిర్మాణం అనే వంకతో విజయవాడ నగరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. హైదరాబాద్ కోల్కతా, చెన్నై కోల్కతా జాతీయ రహదారులు విజయవాడ నగరం మీదుగా వెళ్తూ ఉండడంతో దశాబ్దాలుగా ట్రాఫిక్ సమస్యలు జటిలమవుతూ వస్తున్నాయి. కానీ గతంలో చంద్రబాబు సర్కార్ ట్రాఫిక్ సమస్యకు తక్షణ పరిష్కారం గురించి ఆలోచించకుండా గ్రాఫిక్స్ కనికట్టు చేసింది. కాంట్రాక్టులు, కమిషన్ల కకృతితో చంద్రబాబు విజయవాడ అభివృద్ధిని పట్టించుకోలేదు. 2014 నుంచి 19 మధ్య అమరావతి హైవే నిర్మాణాన్ని కనీసం భూసేకరణ కూడా చేయకుండా అటకెక్కించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టారు. దీంతో కృష్ణా జిల్లా చినవుటపల్లి నుంచి గుంటూరు జిల్లా కాజా వరకు 49.51 కిలోమీటర్ల పొడవున బైపాస్ రోడ్డు నిర్మించే ప్రతిపాదనకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ NHAI గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో విజయవాడలో చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని అంతా భావించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి చర్చించారు. 3 మార్గాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన 49.51 కిలోమీటర్ల రహదారి వైపు మొగ్గు చూపారు. కృష్ణా జిల్లా పరిధిలో 27.71 కిలోమీటర్లు, గుంటూరు జిల్లాలో 19.80 కిలోమీటర్ల మేర రహదారి ఉండేలా DPR సిద్ధం చేసి 2020లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. అలా ఫేజ్ 3, ఫేజ్ 4లో భాగంగా చేపట్టిన పనుల్లో ఇప్పటి వరకు 90% పూర్తయ్యాయి. అయితే 2024లో మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. వస్తూనే మరోసారి అమరావతి పల్లవి అందుకున్నారు. నిత్యం అమరావతి నామస్మరణే. ఇందులో భాగంగా ప్రజలకు ఎంతో ఉపయోగపడే బైపాస్ పై కక్ష కట్టారు. అమరావతి రింగ్ రోడ్డు సాకుతో బైపాస్ పనుల్ని పక్కన పెట్టారు. అడిగితే ప్లానింగ్ కు విరుద్ధమన్నారు. అలా 90% పూర్తయిన పనులు 18 నెలలుగా ఆగిపోయాయి. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు కథ ఇక్కడే మొదలైంది. ప్లానింగ్ కు విరుద్ధమంటూ ఏ బైపాస్ ను ఇప్పటి వరకు ఆపేశారో ఇప్పుడు అదే బైపాస్ ను తెరపైకి తెచ్చారు చంద్రబాబు. 18 నెలల తర్వాత ఆ బైపాస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు, చంద్రబాబు వల్లనే ఈ బైపాస్ పూర్తయిందని, ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరాయంటూ ఎల్లో మీడియాలో సొంత డప్పు మొదలు పెట్టారు. అలా బైపాస్ సాక్షిగా క్రెడిట్ చోరీకి రంగం సిద్ధం చేశారు. ప్రతి అంశంలోనూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం వెస్ట్ బైపాస్ అంశంలో కూడా అదే బాట పట్టింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో 90% పనులు పూర్తి చేసుకున్న వెస్ట్ బైపాస్ సంక్రాంతి వేళ ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చడంలో కీలక పాత్ర పోషించింది. అయితే ఈ క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు కూడా బెజవాడకు పెద్దగా చేసిందేం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా చంద్రబాబుదంతా గ్రాఫిక్స్ పాలనే. ఆనాడు వైఎస్ఆర్, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి విజయవాడ అభివృద్ధిలో తమదైన ముద్ర వేసుకున్నారు. తన హయాంలో జగన్ చేసిన అభివృద్ధిని చూపించి ఇప్పుడు చంకలు గుద్దుకుంటోంది కూటమి ప్రభుత్వం. విజయవాడ రూపురేఖలు మార్చేస్తున్నామంటూ ఎల్లో మీడియాలో తెగ ప్రచారం చేసుకుంటోంది. తట్టెడు మట్టి కూడా పోయని నేతలు ఇప్పుడు వెస్ట్ బైపాస్ తీసుకొచ్చేసామంటూ సంబరాలు చేసుకుంటున్నారు. విజయవాడ వెస్ట్ బైపాస్లో ఉన్నాం. నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర సహకారంతో ఈ వెస్ట్ బైపాస్కి పునాది వేశారు. కేవలం 3 ఏళ్ల వ్యవధిలోనే గుంటూరు జిల్లా కాజా నుంచి అమరావతి మీదుగా గొల్లపూడి నుంచి చిన్నవుటిపల్లి వరకు దాదాపు 49.51 కిలోమీటర్ల మేర ఈ వెస్ట్ బైపాస్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ వెస్ట్ బైపాస్ ప్రజలను మనల్ని అయితే పొందుతుంది. అది 2014 నుంచి 19 మధ్య కాలం. పక్కనే అమరావతి రాజధాని. ఇక విజయవాడకు మహర్దశ పట్టిస్తామని బోల్డ్ అని కబుర్లు చెప్పిన చంద్రబాబు అధికారంలో ఉన్న 5 ఏళ్లు విజయవాడ వైపు తొంగి చూడలేదు. ఎక్కడి పనులు అక్కడే వదిలేసి చేతులు దులుపుకున్నారు. చంద్రబాబు వదిలేసిన దుర్గగుడి ఫ్లైఓవర్ పూర్తి చేయడంతో పాటు బెన్ సర్కిల్ వద్ద 2వ ఫ్లైఓవర్ను నిర్మించి విజయవాడ నగరాన్ని దాటి వెళ్లే వాహనాలకు మార్గం సుగమం చేశారు వైఎస్ జగన్. అలాగే కృష్ణానదిపై భారీ బాహుబలి బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా జగన్ ప్రభుత్వం 90% పూర్తి చేసింది. అయితే కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఈ వెస్ట్ బైపాస్ నిర్మాణ పనుల్లో జాప్యం చేస్తూ వచ్చింది. జగన్ గారి గవర్నమెంట్లో
దాదాపు 90% పనులు పూర్తి చేశారు. ఇంకొక 10% కానీ ఆ చిన్న చిన్న పనులు పూర్తి చేస్తే ఈ గవర్నమెంట్లో వాళ్ళకి మంచి పేరు వస్తుంది. చక్కగా ఈ యొక్క ఫ్లైఓవర్ని ఇంకొద్దిగా మాడిఫై చేసి ఉన్న చిన్న చిన్న అతుకులోని మంచి పేరు కలపాల్సి అవి కలిపితే చక్కగా ఇక్కడ నుంచి వెళ్ళే ప్రయాణికులు ఏలూరు వరకు చక్కగా వెళ్తారు. ప్రయాణం కూడా బాగుంటుంది, సాఫీగా ఉంటుంది. సరిగ్గా ఏడాదిన్నర పూర్తయిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు వెస్ట్ బైపాస్కు సంబంధించి పెండింగ్లో ఉన్న పనులకు పచ్చ జెండా ఊపారు. ఈ పని ఎప్పుడో చేయాలి, కానీ 10% పనులు పూర్తికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి చంద్రబాబు 18 నెలల సమయం తీసుకున్నారు. ఇంత మాత్రానికే టీడీపీ అనుకూల మీడియా అదేదో పెద్ద ఘనకార్యం అన్నట్టు బాకాలు ఊదేస్తోంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపుగా పనులు పూర్తి చేసుకున్న ఈ వెస్ట్ బైపాస్ మార్గం ప్రజల మన్ననలు పొందుతోంది. మొన్నటికి మొన్న సంక్రాంతికి ఈ రహదారిపై రాకపోకలు సాగించిన ప్రతి ఒక్కరూ జగన్ను గుర్తు చేసుకున్నారు. ఆ పనులన్నీ కూడా ఇంకా అసంపూర్తిగా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యలో ఉన్నటువంటి మనం చిన్నవుటిపల్లి దగ్గర నుండి బయలుదేరిన తర్వాత అటు రెగ్యులర్గా వచ్చిన తర్వాత మనం ఎక్కడ వచ్చిందంటే పాముల కాలువ దగ్గర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ కొన్ని పనులు జరగడం లేదు. జరగకపోవటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఇన్కన్వీనియన్స్గా ఉంది పబ్లిక్కి. ఇప్పుడు గొల్లపూడి దగ్గర ఫ్లైఓవర్ దిగి హైదరాబాద్ వైపు కానీ విజయవాడ వైపు వెళ్ళడానికి కానీ సరైన ఇండికేటర్స్ లేవు, సరైనటువంటి దారి లేదు. అక్కడ మళ్ళీ మరొకటి ప్రభుత్వమే అక్కడ యూటర్న్ తీసుకునే విధంగా ఒక బైపాస్ మళ్ళీ పునరుద్ధరించాలి. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వాహనాలతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఎక్కడికెక్కడ భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో ఈ వెస్ట్ బైపాస్ మార్గమే దిక్కైంది. గత ఏడాది గొల్లపూడి నుంచి కృష్ణా జిల్లా చినౌటపల్లి వైపుకు వెళ్లే వాహనాలకు అనుమతిచ్చారు. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి గోదావరి జిల్లాలు వైజాగ్ వైపు వెళ్లే వాహనదారులకు 30 కిలోమీటర్ల దూరం ఎంతో సమయం కలిసి రావడంతో జగన్ ముందు చూపును అంతా మెచ్చుకున్నారు. కాజా వైపు నుంచి రోడ్డు కృష్ణానదిపై బాహుబలి బ్రిడ్జ్ పూర్తయినప్పటికీ ఏడాదిన్నరగా కాలక్షేపం చేసిన చంద్రబాబు సర్కార్ ఈ సంక్రాంతికి గొల్లపూడి నుంచి కాజా వెళ్లే వాహనాలకు ఒకవైపు రోడ్డు అందుబాటులోకి తెచ్చి ఆ క్రెడిట్ మాదే అంటూ సంకలు గుద్దుకుంటోంది. గత చంద్రబాబు హయాంలో రాజధాని పేరుతో గ్రాఫిక్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి కృష్ణా గుంటూరు జిల్లాలను కలుపుతూ రాజధాని ప్రాంతంలో భారీ బ్రిడ్జిను నిర్మించారు. వెస్ట్ బైపాస్లో భాగంగా నిర్మించిన ఈ బ్రిడ్జిను ప్రస్తుతం ప్రజలు బాహుబలి బ్రిడ్జిగా పిలుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 90% పూర్తయిన బ్రిడ్జు ప్రజలు అందుబాటులోకి రావడానికి కూటమి ప్రభుత్వానికి 18 నెలల కాలం పట్టింది. 90% పూర్తయిన వెస్ట్ బైపాస్ మార్గంలో ఆ మిగిలిన 10% పూర్తి చేయడానికి ఆపసోపాలు పడుతూ 18 నెలలకు కూడా పూర్తిగా అందుబాటులోకి తీసుకురాలేకపోతోంది చంద్రబాబు సర్కార్. ఎక్కడ చూసినా అన్ని చిన్న చిన్న పనులే, వాటిని కూడా కంప్లీట్ చేయలేకపోతోంది. రూట్ అయితే వదిలేరు కానీ క్లియర్గా ఉంది. ట్రాఫిక్ అంతా చాలా వరకు డైవర్ట్ అయింది, కానీ అక్కడక్కడ కొడదల పనులు ఉన్నాయి. అది కూడా క్లియర్ చేస్తే ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న సిటీలో మొత్తం ట్రాఫిక్ అంతా అటువైపు డైవర్ట్ అవుతుంది, చక్కగా ఉంటుంది, అందరికీ ఇబ్బందులు పడకుండా ఉంటారు. ఈ మధ్య జరిగిన ఈ పండుగలలో కూడా చాలామంది ప్రయాణికులు ఆ రూట్లోనే యూజ్ చేసుకొని హైదరాబాద్ నుంచి కానీ ఇటు వైజాగ్ నుంచి కానీ చాలామంది అలాగ యూజ్ చేసుకున్నారు. ఈ ట్రాఫిక్ అనేది డైవర్ట్ అయిపోయింది. ఇది కూడా చిన్న చితక ఉన్నాయి అక్కడక్కడ మరమ్మతు పనులు, అవి కూడా కంప్లీట్ చేస్తే అందరూ సురక్షితంగా ఉంటారని కోరుచు. అరాకొర పనులు కూడా పూర్తి చేయలేని చంద్రబాబు సర్కార్ ఇప్పుడు ఆ క్రెడిట్ అంతా తమదే అంటూ చెప్పుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా కబుర్లు కట్టబెట్టి పూర్తి స్థాయిలో వెస్ట్ బైపాస్ ను అందుబాటులోకి తీసుకురావాలని సూచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 yearsలో కంప్లీట్ అయిపోయింది. అది ఆల్రెడీ చిన్న చిన్న పనులు ఉండటం మూలంగా దాన్ని పూర్తి చేయలేకపోవడం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి 80,000 వెహికల్స్ ఈ సంవత్సరం మరి విపరీతంగా వచ్చాయి. అయినా కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, జామ్ లేకుండా పెద్ద రోడ్లు వెళ్ళిపోతున్నాయి అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దూరదృష్టి మూలంగానే, ఆయన నగరానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి మూలంగానే, జిల్లా మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి మూలంగానే ఈరోజు ఆ రకమైనటువంటి పరిణామాలు సంభవించినాయి. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల్సినటువంటి వెస్ట్ బైపాస్ని ఈ ప్రభుత్వము వదిలేయడం మూలంగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చంద్రబాబుకు క్రెడిట్ స్టోరీ కొత్తేం కాదు. విశాఖ డేటా సెంటర్ నుంచి తాజాగా జరుగుతున్న భూముల రీసర్వే వరకు ప్రతి విషయంలో చంద్రబాబుది ఇదే దారి. ఎందుకంటే ఆయనకు ప్రజలకు మంచి చేయటం తెలియదు. ఎల్లో మీడియా సహకారంతో అభూత కల్పనలతో తన పాలన గొప్పగా ఉందంటూ డప్పు కొట్టించుకోవటమే ఆయనకు తెలుసు. మరో 3.5 ఏళ్లు ఆంధ్ర ప్రజలకు ఈ డప్పు తప్పదు.